హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లేన్ బగారా రైస్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ గిన్నె పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1 కప్పు ఆయిల్, 1 కప్పు నెయ్యి. తర్వాత అది కొంచెం వేడయ్యాక ఒక ఉల్లిగడ్డ ముక్కలు కోసి వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ మగ్గనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ అనేది 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే 2 కప్పుల రైస్ తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. షాజీరా, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మసాలాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కేజీ బియ్యం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్పుల వాటర్ పోసుకొని 1 కేజీ బియ్యం నానబెట్టుకున్న తర్వాత బాగా నానిన తర్వాత వాటర్ అనేది మరలిన తర్వాత చూస్తున్నారు కదా, మరలిన తర్వాత రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్నది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచి మూత తీసి చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఉడికిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉంచండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ ఉంచితే బాగా ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూడండి, ఒక నిమ్మకాయ కోసుకొని 2 పిచ్చాలు చేసుకొని సీడ్స్ మొత్తం తీసేసి ఇలా పిండుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్న తర్వాత మన బిర్యానీ అనేది ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా పొడి పొడిలాడుతుందో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.